పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 'ఖుషి' సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా 'ఖుషి' సినిమా నిలిచింది. ఆ తర్వాత ఆయనకి 10 ఏళ్ల పాటు హిట్ సినిమా లేదు. తిరిగి 'గబ్బర్ సింగ్' సినిమాతో ఆయన హిట్ కొట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించాలని చాలా మందికి ఆశగా ఉండేది. అయితే ఓ హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ తో నటించడానికి 2 సార్లు అవకాశం వచ్చినా నటించలేదు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, నమ్రతా శిరోద్కర్. నమ్రతా శిరోద్కర్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య అన్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మహేష్ ని వివాహం చేసుకున్న తర్వాత నమ్రత సినిమాలకి దూరం అయ్యారు. అయితే నమ్రత నటించే సమయంలో పవన్ తో సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ చేయలేకపోయారు. నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉండేవారు. ఆ సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ తన సినిమా 'బద్రీ'లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం కోసం నమ్రతని సంప్రదించారు. నమ్రతకు ఈ కథ చాలా నచ్చి సినిమాలో నటించడానికి ఆసక్తి కూడా చూపారు. అయితే అదే సమయంలో నమ్రత హిందీలో 2 చిత్రాలను నటిస్తుండడం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె 'బద్రీ' చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన 'బాలు' సినిమాలో కూడా తొలుత నమ్రతనే సంప్రదించారు. అయితే అప్పటికే మహేష్ బాబుతో ప్రేమలో ఉన్న నమ్రత ఇక మీద సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం 2 సార్లు వచ్చినా ఈ భామ వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది.